విశ్లేషణ చేయబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన చేయగానే నర్సరావుపేటకు చెందినటువంటి డిగ్రీ కళాశాల వార్షికోత్సవ సభలో సాక్షాత్తు స్థానిక శాసనసభ్యుడు అదేవిధంగా నర్సరావుపేట పార్లమెంటు సభ్యుల ముందు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తగానే నల్లపాటి రామచంద్రరావు అనే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ విధంగా యువత విద్యార్థులు కేరింతలు కొట్టింది ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల భయపడుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేము అనేటటువంటి అభిప్రాయంలో తన యొక్క అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదనేటటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన తన ప్రసంగంలో మొట్టమొదటి మాటని ఏమన్నారంటే 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం, మనం నిలబడ్డాం అన్నారు. తెలుగుదేశం పార్టీని నిలబెట్టామనేటటువంటి మాటలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కొంచెం బాధ కలిగి ఉండవచ్చు. మా వల్లనే ఇతనికి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది, మేము లేకపోతే ఇతను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయినటువంటి వ్యక్తి మమ్మల్ని నిలబెట్టడం ఏంటి అనేటటువంటి బాధ వాళ్ళకుంటే ఉండొచ్చు. కానీ ఆ బాధ ఉంటుందేమో అనేది కూడా గమనించాడు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని కూడా గమనించి ఆ తర్వాత తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తారు, లోకేష్ గారిని ప్రస్తావించారు. లోకేష్ గారి గురించి కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఆ లోకేష్ గారు కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అన్నగారు అంటూ పవన్ గారిని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన ట్వీట్ మనం చూసాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అవగాహన లేదు గతంలో అనుకునేవాళ్ళం, దానికి రాజకీయ అవగాహన అనుభవం ఎలా పనిచేస్తుందంటే అతనికి ఒక్క పవన్ కళ్యాణే కాదు, గతంలో నేను కూడా చెప్పాను, సిపిఐ సిపిఎం పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసి అంటే 100% కాస్త అటు ఇటుగా సిపిఎం ఏమో 16 సీట్లు పోటీ చేసి 15 గెలవటం జరిగింది. సిపిఐ 21 సీట్లు పోటీ చేసి 19 సీట్లు గెలవటం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పొత్తులతోటి అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉండేవి. ఒకప్పుడు అధికారానికి దగ్గరలోకి వచ్చి కూడా సీట్ల విషయంలో బేరసారాలు ఆడలేక వెనక తగ్గిన సంగతి మనకు తెలిసిందే చరిత్ర. కానీ ఆ తర్వాత తెలుగుదేశంతో పార్టీతో పొత్తు కారణంగానే 35 సీట్లు గెలవగలిగినాయి సిపిఐ సిపిఎంలు. అంటే కమ్యూనిస్ట్ పార్టీని ఒక యూనిట్గా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గెలిచినటువంటి 21 సీట్ల కన్నా ఎక్కువే వాళ్ళు గెలిచారు. అది ఉమ్మడి రాష్ట్రంలో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఈయనకు ఆ విషయం బాగా గుర్తుంది కాబట్టే మనం ఒంటరిగా వెళ్ళి ఏమీ చేయలేము అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇక బాలినేని శ్రీనివాస్ అతనేమన్నాడంటే వైఎస్ఆర్సీపీ అతను చేసినటువంటి విమర్శలు జోలి పోదలుచుకోవాలి. ఎందుకంటే అతను మాట్లాడినటువంటి మాటల్లోని అంత విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. అయితే అతను ఒక సూచన చేశాడు. ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తలను పట్టించుకోక వైఎస్ఆర్సీపీ అలా అయిపోయింది, మీరు మాత్రం కార్యకర్తలను బాగా పట్టించుకోండి అని చెప్పారు. కానీ అతని సూచన విన్నాడే కానీ ఆ ప్రస్తావన మాత్రం చేయలే. దానికి బదులుగా ఆయన ఏం చెప్పాడంటే
మీరు కార్యకర్తల బలంగా ఉండండి. నేను నిర్ణయాలు తీసుకుంటాను, నేను ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి మీరంతా కట్టుబడి ఉండండి అని మాత్రమే చెప్పాడు. మీరందరూ బలంగా నన్ను సమర్థించండి అని మాత్రమే చెప్పాడు. అదేవిధంగా స్టాలిన్ మీద విమర్శలు చేశాడు. స్టాలిన్ రేపు డీలిమిటేషన్ మీద ఈ నెల 22వ తేదీన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక చోట సమావేశం కాబోతా ఉన్నాయి. దానిని ఒక పనికిమాలిన చర్యగా చెప్పాడు. అంటే భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మాట్లాడాడు. డీలిమిటేషన్ అనేది పాపులేషన్ ఆధారంగా చేయాలని కేంద్రం చూస్తూ ఉంది. ఆ రకంగా చేస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు భారీగా నష్టపోతాయి. ఎందుకంటే కుటుంబ నియంత్రణ విధానాలను గట్టిగా పాటించినటువంటి రాష్ట్రాలు ఇవి. ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదు. జనాభా ప్రాతిపదికన కానీ పార్లమెంటరీ స్థానాలను కేటాయిస్తే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భారీగా నష్టపోతాయి, ఉన్న స్థానాలు కూడా నిలబడవు, తగ్గిపోతాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు ప్రభుత్వానికి మెమోరాండం వేయటానికి దాని మీద 22వ తారీఖు సమావేశం అవుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి అది భారతీయ జనతా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అది ఒక పనికిమాలిన చర్యగా కనపడింది. తర్వాత అబద్ధాలు చెప్పటంలో ఈయననే సాటని కూడా రుజువు చేసుకున్నారు. ఎందుకంటే సావాసం కదా. ఇప్పటిదాకా అబద్ధాలకు పేటెంట్ చంద్రబాబు నాయుడు గారిది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రికార్డు. మరి 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు కదా. మరి వీళ్ళు అసలు చంద్రబాబు నాయుడు గారి కోసమే ఈయన పార్టీని పెట్టింది. చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీని పెట్టారని ఎందుకు అంటున్నానంటే కరెక్ట్గా 2014